హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. డియర్ స్టూడెంట్స్, నా లాస్ట్ క్లాస్ లో డయోడ్ టైప్ ఆఫ్ వేవ్ రెక్టిఫైర్ గురించి, ఆపరేషన్, దాని అవుట్పుట్ వేవ్ ఫార్మ్ గురించి, వి యావరేజ్ లేదా విడిసి, వి ఆర్ఎంఎస్, ఈ ఫ్యాక్టర్స్ అన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేశాను. మీలో ఎవరైనా చూడని వారు ఉంటే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా లాస్ట్ వీడియో చూడండి. అలాగే ఈ వీడియోలో ఫార్మ్ ఫ్యాక్టర్, పీక్ ఫ్యాక్టర్ అండ్ లాస్ట్ వన్ వెరీ ఇంపార్టెంట్ రెక్టిఫైర్ ఎఫిషియన్సీ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి నా వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఇవన్నీ నేర్చుకోండి. డియర్ స్టూడెంట్స్, మీ అందరికీ ముఖ్య గమనిక ఏంటంటే నా ఛానల్లో అందరికీ చాలా ఈజీగా అర్థం అవ్వాలనే కాన్సెప్ట్ తో తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కాబట్టి ఇది అందరూ గమనించండి. డియర్ స్టూడెంట్స్, ఇది హాఫ్ వేవ్ రెక్టిఫైర్ యొక్క అవుట్పుట్ వేవ్ ఫార్మ్ 0 to 5, 5 to 25, ఇది 0 అవుట్పుట్ వోల్టేజ్, అగైన్ 25 to 35. ఓకే, దీంట్లో మనం వి యావరేజ్ లేదా విడిసి, విఆర్ఎంఎస్, ఫార్మ్ ఫ్యాక్టర్, పీక్ ఫ్యాక్టర్ లేదా క్రెస్ట్ ఫ్యాక్టర్, రెక్టిఫైర్ ఎఫిషియన్సీ క్యాలిక్యులేట్ చేద్దాం. వి యావరేజ్ లేదా దీన్ని విడిసి అని కూడా అనొచ్చు. ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? Vm/5. ఓకేనా? దీని ఇన్ టర్మ్స్ ఆఫ్ కరెంట్లో తీసుకుంటే ఐ యావరేజ్ లేదా ఐడిసి ఈజ్ ఈక్వల్ టు Im/5 వస్తుంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ విఆర్ఎంఎస్. ఓకే, విఆర్ఎంఎస్కి ఏంటి? మనం విఆర్ఎంఎస్ ఈజ్ ఈక్వల్ టు Vm/2. ఓకేనా? లేదు, ఇన్ టర్మ్స్ ఆఫ్ కరెంట్లో తీసుకున్నాం అనుకోండి, ఐఆర్ఎంఎస్ ఈజ్ ఈక్వల్ Im/2. నెక్స్ట్ థర్డ్ వన్ ఫార్మ్ ఫ్యాక్టర్. మన ప్యూర్ సైనసోయిడల్ వేవ్ ఫామ్కి అయితే మనం ఇదివరకే చేసాం, 1.11 వచ్చింది ప్యూర్ సైనసోయిడల్ వేవ్ ఫామ్. దీని గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఏసీ ఫండమెంటల్స్లోని సైనసోయిడల్ వేవ్ ఫామ్ వీడియో ఉంటుంది, అది ఒకసారి నా ఛానల్లో చూడండి, మీకు చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అక్కడ కూడా ఈ యావరేజ్ వాల్యూ, ఆర్ఎంఎస్ వాల్యూ, ఫార్మ్ ఫ్యాక్టర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో బేసిక్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, సో ఇక్కడికి వచ్చేసరికి బేసిక్గా ఫార్మ్ ఫ్యాక్టర్ ఫార్ములా VRMS/V యావరేజ్ ఫర్ ఎనీ వేవ్ ఫామ్. ఇదే ఫార్ములా, VRMS/V యావరేజ్ వేస్తే VRMS వాల్యూ ఎంత వచ్చింది మనకి? Vm/2. అండ్ వి యావరేజ్ ఎంత వచ్చింది? Vm/5 కదా. ఇప్పుడు ఏమవుతుంది? 5/2. Vm గెట్ క్యాన్సిల్, 5/2 వాల్యూ 1.57. ఓకేనా? సో హాఫ్ వేవ్ రెక్టిఫైర్ అవుట్పుట్ వోల్టేజ్ యొక్క ఫార్మ్ ఫ్యాక్టర్ వాల్యూ 1.57. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో 1 మార్క్ క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకేనా? అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి పీక్ ఫ్యాక్టర్. దీన్నే క్రెస్ట్ ఫ్యాక్టర్ అని కూడా అనొచ్చు. దీనికి ఫార్ములా ఏంటంటే పీక్ వాల్యూ లేదా మ్యాక్సిమం వాల్యూ బై ఆర్ఎంఎస్ వాల్యూ. పీక్ వాల్యూ దాన్నే మ్యాక్సిమం వాల్యూ అని కూడా అనొచ్చు, బై ఆర్ఎంఎస్ వాల్యూ. ఇది వేస్తే క్రెస్ట్ ఫ్యాక్టర్ లేదా పీక్ ఫ్యాక్టర్ అనేది వస్తుంది. వేస్తే ఆల్రెడీ మ్యాక్సిమం వాల్యూ అంటే Vm బై ఆర్ఎంఎస్ వాల్యూ ఎంత వచ్చింది మనకి? Vm/2. అంటే ఎంత? Vm గెట్ క్యాన్సిల్, 2 పైకి పోతే 2 వస్తుంది. సో పీక్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ 2. ఓకేనా? అండ్ లాస్ట్ వన్, ఫిఫ్త్ వన్ వచ్చేసి రెక్టిఫైర్ ఎఫిషియన్సీ. దీన్ని వేటాతో ఇండికేట్ చేస్తారు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. రెక్టిఫైర్ స్టడీ చేసినప్పుడు ఈ రెక్టిఫైర్ ఎఫిషియన్సీ, ఈ పారామీటర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దీనికి బేసిక్ ఫార్ములా, బేసిక్గా ఎఫిషియన్సీ అంటే ఏంటి మనకి? అవుట్పుట్ బై ఇన్పుట్ అంటాం. ఓకే కదా, జనరల్ ఫార్ములా ఎఫిషియన్సీకి. ఇప్పుడు హాఫ్ వేవ్ రెక్టిఫైర్ మన సర్క్యూట్ చూస్తే, ఈ హాఫ్ వేవ్ రెక్టిఫైర్ మెయిన్ ఫంక్షన్ ఏంటి? ఇన్పుట్ ఏసీ సప్లై టు అవుట్పుట్ డిసి సప్లై. అంటే సింపుల్గా ఏసీని డిసిగా కన్వర్ట్ చేస్తుంది. అదే కదా రెక్టిఫైర్. ఓకేనా? అయితే ఇక్కడ ఇన్పుట్ ఏంటి? ఏసీ. అవుట్పుట్ ఏంటి? డిసి. ఓకేనా? కాబట్టి ఇక్కడ అవుట్పుట్ మనం ఎలా రాసుకోవచ్చు? డిసి పవర్ బై ఇన్పుట్ ఏంటి? ఏసీ కదా రెక్టిఫైర్కి, ఏసీ పవర్. ఓకేనా? సో అవుట్పుట్ డిసి పవర్ బై ఇన్పుట్ ఏసీ పవర్. ఇది వేస్తే మనకి రెక్టిఫైర్ ఎఫిషియన్సీ అనేది మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. కానీ ఈ అవుట్పుట్ డిసి పవర్ అండ్ ఇన్పుట్ ఏసీ పవర్, ఈ రెండు మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఈ రెండు క్యాలిక్యులేట్ చేయాలంటే జనరల్గా పవర్ మనకి ఏంటి ఫార్ములాస్? V²/R లేదా I²/R. ఇవే కదా జనరలైజ్డ్ మనం తీసుకుంటాం పవర్కి. V²/R లేదా I²/R. ఇక్కడ మనం ఈ రెక్టిఫైర్ సర్క్యూట్లో చూస్తే పవర్ P I² ఇక్కడ లోడ్ RL, లేదా పవర్ P V² ఇక్కడ లోడ్ రెసిస్టెన్స్ RL, ఇలా తీసుకొని చేస్తాం.
బట్ ఈ రెండిట్లో మనకి అవుట్పుట్ వోల్టేజ్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి మనం పవర్ P = V²/RL ఈ ఫార్ములా తీసుకుందాం. కాబట్టి ఇక్కడ ఎఫిషియన్సీ అంటే మనం ఏదైనా రాసుకోవచ్చు, PDC/PAC. DC అవుట్పుట్ పవర్ బై AC ఇన్పుట్ పవర్ అని అర్థం. ఓకేనా? ఇక్కడ అవుట్పుట్ DC పవర్ ఇన్పుట్ AC పవర్ క్యాలిక్యులేట్ చేయాలన్నాం కదా. అవుట్పుట్ DC పవర్ చూడండి, PDC = VDC²/RL. ఇక్కడ VDC అంటే ఏం రాసుకున్నాం మనం, VDC లేదా Vav రెండిట్లో ఏదైనా మనం రాసుకోవచ్చు, రెండు ఒకటి. ఓకేనా? ఇది DCకి. సిమిలర్లీ పవర్ AC ఇన్పుట్ AC పవర్ VRMS²/RL. ఓకేనా? సో మనకి పవర్ DC పవర్ AC ఈ రెండు వచ్చేసాయి. ఎఫిషియన్సీ VD అంటే Vav. Vav అంటే ఏంటి మనకి, VM/5 స్క్వేర్ కాబట్టి స్క్వేర్ బై RL బై VRMS. RMS వాల్యూ అంటే ఎంత, VM/2 స్క్వేర్ బై RL. ఇదే కదా, ఇది ఎంత అవుతుంది, RL గెట్ క్యాన్సిల్. ఇప్పుడు ఏమవుతుంది, VM²/π², VM²/2² ఎంత అవుతుంది అప్పుడు, 2²/5² అంటే ఎంత, 4/5². దీన్ని సింప్లిఫై చేస్తే 0.406. ఓకే, సో ఎఫిషియన్సీ ఆఫ్ హాఫ్ వేవ్ రెక్టిఫైర్ ఎంత వచ్చింది, 0.406. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి, ఇది కూడా 1 మార్క్ బిట్గా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకేనా? దీన్ని పర్సెంటేజ్ ఎఫిషియన్సీలో తీసుకుంటే ఇంటూ 100తో మల్టిప్లై చేయాలి. ఇప్పుడు ఎంత అవుతుంది, 40.6% అంటారు. ఓకే, అయితే దీని మీనింగ్ ఏంటంటే ద మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఆఫ్ హాఫ్ వేవ్ రెక్టిఫైర్ ఈస్ 40.6% ఓన్లీ. ద మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఆఫ్ హాఫ్ వేవ్ రెక్టిఫైర్ ఈస్ 40.6% ఓన్లీ. ఇది అందరూ గుర్తుపెట్టుకోండి. డియర్ స్టూడెంట్స్, ఈ క్లాస్లో హాఫ్ వేవ్ రెక్టిఫైర్ అవుట్పుట్ వోల్టేజ్ యొక్క ఫ్యాక్టర్స్ లైక్ Vav లేదా VDC అవుట్పుట్ వోల్టేజ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, VRMS వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఫార్మ్ ఫ్యాక్టర్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, పీక్ ఫ్యాక్టర్, అండ్ ఫైనల్ గా రెక్టిఫైర్ ఎఫిషియన్సీ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేశాను. దీనికి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి. నా నెక్స్ట్ వీడియోలో ఫుల్ వేవ్ రెక్టిఫైర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఫుల్ వేవ్ రెక్టిఫైర్ లో సెంటర్ ట్యాప్ టైప్ అలాగే బ్రిడ్జ్ టైప్ రెక్టిఫైర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి నా నెక్స్ట్ వీడియో వచ్చేలోపు ఈ హాఫ్ వేవ్ రెక్టిఫైర్ యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. వన్స్ హాఫ్ వేవ్ రెక్టిఫైర్ మీకు బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలిస్తే ఫుల్ వేవ్ రెక్టిఫైర్ బ్రిడ్జ్ టైప్ కావచ్చు, సెంటర్ ట్యాప్ టైప్ కావచ్చు, ఏదైనా ఈజీగానే ఉంటుంది. డియర్ స్టూడెంట్స్, మరిన్ని వీడియోస్ కోసం వెంటనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ పై క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, మనం గతాన్ని మార్చలేము కానీ భవిష్యత్తుని మార్చగలం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.